మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. ప్రభా, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాయిపోతున్నారు, బిడ్డలు రాస్తూ ఉన్నారు. చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించి బలపరచమని అడుగుతూ ఉన్నాం. అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభా, డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, ఇంకా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిపోతున్నారు బిడ్డలు. చక్కని జ్ఞానం ఇవ్వండి. ముఖ్యంగా మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి, బలపరచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేసిన బిడ్డలు, వారికి కూడా చక్కని ఆరోగ్యమును శక్తిని బలం ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, వారికి కూడా మీ జ్ఞానం ఇవ్వండి, మీ కృపాభాగ్యం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయమని అడుగుతూ ఉన్నాం. అలాగే ప్రభా, అన్ని సంఘాల్లో, వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ ఆశీర్వాదమును, మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రియులరా, మనం కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం వరకు మనం నిన్నటి వరకు ధ్యానించామండి. ఈరోజు 6, 7 వచనాలు. 11వ అధ్యాయం 6, 7 చరణాలు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. 7వ చరణం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసెదరు. ప్రియులరా, 6వ వచనం దేవుడు ఏమి పంపుతున్నాడు వాళ్ళ మీదకి, దుష్టుల మీదకి అని చెప్తూ ఉన్నారు. 7వది, ఆయన విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ రీతిగా కనిపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో మనం చూస్తే దుష్టుల మీద ఆయన ఉరులు కురిపిస్తున్నాడు, అగ్నిగంధకములు, వడగాలి. ఈ 3 విషయాలు పాత నిబంధనలో మనం చూస్తే జలప్రళయం అనేటువంటిది ఒక తీర్పైన దేవుడు ఉగ్రత కుమ్మరించబడ్డానికి ఒక గొప్ప నిదర్శనం సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకాలు కురవడం. అంటే అగ్నితో శిక్షించడం అనేటువంటిది పాత నిబంధన కాలపు పద్ధతి. అంటే 6వ వచనంలో ఉరులు కురిపించును అని అంటే ఉరులు లేదా పక్షులను పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి ఉచ్చు లేదా చాటుమాటును వేసేటువంటి ఒక వల లాంటిది అనేటువంటిది మనం చూడవచ్చు. అంటే వాళ్ళు ఎటు కదలకుండా చిక్కుకునేటువంటి పరిస్థితుల్లో వారికి ఆయన, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపిస్తాడు. ఎటు ఇంకా అంటే వారు ఆ ఉగ్రతలో చిక్కుకుపోతారనమాట. అటువంటి పరిస్థితుల్ని దుష్టులకి శిక్షగా ఆయన విధిస్తూ ఉన్నాడు. అంటే వారు నశించిపోవడం అని కాదు, కానీ వారు చేసిన పాప పనులకి దేవుడు వారి మీదకి ఆ రీతిగా శిక్ష పంపిస్తున్నాడు అని. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడినా, ఏమీ పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచునా. సో అలా పక్షులకు ఉరి వడ్డుతారు. అలాగే దుష్టులను కూడా ఉర్లు వడ్డిస్తాడు, ఉర్లు కురిపిస్తాడు వారి మీదని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఆదికాండం 43వ అధ్యాయం 34వ వచనంలో, క్షమించండి, ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం అండి. ఆదికాండం 19:24. ఇక్కడ సొదొమ గొమొర్రాల విషయంలో శిక్ష ఏ రీతికి వచ్చింది అనేది మనం చూడొచ్చండి. 19:24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములను నివసించి వారినందరినీ నేల మొలకను నాశనము చేసెను. దేవుని ఉగ్రత వస్తే చాలా భయంకరంగా ఉంటుందనే విషయం అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. దుర్మార్గులకు అసలు భవిష్యత్తు ఉండకుండానే వారి మీద ఉరులు కురిపించడం, అగ్నిగంధకములు, వడగాలి రావడం అనేది దేవుని యొక్క శిక్షగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 37:2లో 2వ చరణం అండి. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. ఎవరు అంటే పైన ఉంటుంది, చెడ్డవారు, దుష్కార్యములు చేయువారు. కాబట్టి దుర్మార్గులకు భవిష్యత్తు అనేటువంటిది ఉండదు అని చెబుతూ ఉన్నాడు. అలాగే ఇదే 37వ అధ్యాయం కీర్తనలు 10వ చరణంలో, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. కాబట్టి
దుష్టులకి దుర్మార్గులకి అసలు భవిష్యత్తు ఏమీ ఉండదు, అంతా శూన్యమని చెబుతూ ఉన్నాడు. కీర్తనలు 55వ అధ్యాయం 23వ చరణం అండి. దేవా, నాశన కోపములో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. వారిని రక్తాపరాధములు వంచకులు అటువంటి వారిని నాశన కోపములో పడేస్తాడు. సగం కాలం కూడా వాళ్ళు బతకరని దేవుని యొక్క ఉగ్రత విషయంలో దుర్మార్గుల భవిష్యత్తు అనేది ఏ రీతిగా ఉంటుందని చెబుతూ ఉన్నాడు. కీర్తనలు 75:8వ చరణం అండి. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. దేవుని ఉగ్రత దుర్మార్గులు దుష్టుల మీద ఆ రీతిగా ఉంటుందనేది తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అండి. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడినది. ఎవరు అంటే బిలాము బోధన అనుసరించేవారు, బిలాము పోయిన మార్గాన్ని బట్టి త్రోవ తప్పి వెళ్ళేటువంటి వారందరికీ కూడా శిక్ష రీతిగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాడు. యోధా పత్రిక 13వ చరణం అండి, 13వ వచనం. తమ అవమానమును నురుగు వెళ్ళగొరుకు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గడాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. అటువంటి వారికి ఇక భవిష్యత్తు ఏమీ లేకుండా చివరిగా వారు అంధకారములోనే పడిపోయేటువంటి పరిస్థితి, శిక్ష వారికి కనిపిస్తూ ఉంది. అలాగే ఆ సొదొమ గొమొర్రా మీద పడినటువంటి ఆ యొక్క ఉగ్రత, ఆ యొక్క దేవుని శిక్ష వారు అనుభవిస్తూ ఉన్నారు. ఇది 6వ వచనం. అయితే 7వ చరణంలో అంటాడు కదా, యథార్థవంతులు ఎవరైతే నీతిగా ఉంటారో వాళ్ళు దేవుని ముఖదర్శనం చేస్తారు, దేవుని చూస్తారు అనేటువంటి మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం అండి. ఎజ్రా 9:15. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసేదని. ఆయన నీతిమంతుడై ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో నిలబడడానికి మాత్రం మనకు అర్హత లేని దుష్టులుగా, పాపులుగా మనం ఉంటూ ఉన్నాం. కీర్తనలు 97:2వ చరణం అండి. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. ఆయన నిరంతరము నీతిమంతుడిగా జీవిస్తున్నాడు, కనిపిస్తున్నాడు. ఆయన స్వభావం నీతివంతమైనది. ఆయన సింహాసనానికి ఆధారం నీతి న్యాయాలు. 119, 137 అండి. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. 145వ కీర్తన 17వ చరణం అండి. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. ఆయన నీతిమంతుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఎవరైతే నీతివంతమైన జీవితం జీవిస్తారో యెహోవా నీతిమంతుడు, నీతిమంతులను నీతి గలవారిని ఆయన ప్రేమిస్తాడు అని చెబుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం అండి. అతని దినములలో యోధా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇది మెస్సియాను గురించిన చక్కని శ్రేష్టమైన ప్రవచనంగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీతి, యెహోవా మనకు నీతి అని. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఆయన మనకు నీతి అనే మాట ప్రభుని క్రీస్తుని బట్టి మనం చూస్తాం. కాబట్టి నీతివంతమైన జీవితం జీవిస్తే 6వ వచనంలో ఉన్నటువంటి దుష్టుల మీదకి వచ్చేటువంటి ఉగ్రత, శిక్ష తప్పించుకుంటాం. నీతిని ప్రేమించేవాడు గనుక నీతివంతమైన జీవితం జీవించే వారిని కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన ముఖదర్శనం చేస్తారు యథార్థవంతులు, నీతివంతులు. అంటే పరలోక రాజ్యములో తండ్రితో పాటుగా మనం కూడా ఉంటాం నీతివంతమైన జీవితాన్ని జీవిస్తే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నీతిగా మనం జీవిద్దాం, దేవుని కొరకు నిలబడదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.